missing you like crazy. Oh, tell me, girl, you'll always be my love. Oh, you're my lovely baby, my one and only baby. I'm missing you like crazy. Oh, tell me, girl, you'll always be my love. I'm flowing like a river, just be with me forever. I won't let you go, never. Oh, come to me, girl, you are mine, oh mine. జబర్దస్త్ ప్రేక్షకులందరికీ జబర్దస్త్ 2015 a very happy new year. ఇవాళ మన 100th ఎపిసోడ్ లో చాలా స్పెషల్స్ ఉన్నాయి. అయితే ఈ గ్రాండ్ ఎపిసోడ్ ని స్టార్ట్ చేయాలంటే మన స్పెషల్ జడ్జెస్ ని ఇన్వైట్ చేయాలి. ఎక్స్ట్రా బ్యూటిఫుల్ రోజా గారు. సైజు వెన్నెలలు నాకే నాకా పచ్చులొచ్చిన శ్రీ కవిత నాకే నాకా ముద్దుల బాణంలో నిన్ను తడిపేనా కుర్లతోటి తడి తుడిచేనా. సో ప్లీజ్ వెల్కమ్ అవర్ వెరీ ఓన్ టవర్ స్టార్ నాగబాబు గారు. Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the Power King, and we call him Gabbar Singh. Gabbar Singh, Gabbar Singh, he's on the way to do something. Gabbar Singh, Gabbar Singh, it's a brand new song to sing. Gabbar Singh, Gabbar Singh, he's on the way to do something. Gabbar Singh, Gabbar Singh, it's a brand new song to sing. నాగబాబు సార్, ఇండియాలో తాజ్ మహల్ ఎలా ఫేమస్, ప్యారిస్ లో ఐఫిల్ టవర్ ఎలా ఫేమస్, అలాగే మీ నవ్వు ఆల్ రౌండర్ ఫేమస్. నవ్వులో మాత్రం నాగబాబు గారు చాలా కింగ్. నాగబాబు గారు చాలా నవ్వుతారు. నాగబాబు అయితే పడి పడి నవ్వుతాడు. జనం చెప్పేదాకా నాకు తెలియదు ఏం నవ్వుతున్నాను. ఒకటైతే ఏంటంటే ఎదుటివాడు మంచి జోక్ వేస్తే నవ్వొస్తే నవ్వాలి, అంతేగాని నవ్వొచ్చినా సరే నవ్వకూడదు, మనం నవ్వుతే తక్కువైపోతాము, ఇలాంటి ఇన్హిబిషన్స్ లేకుండా అవతలవాడు జోక్ వేస్తే మనస్ఫూర్తిగా నవ్వగలగాలనేటువంటి స్పృహ ఉంటే చాలు, నవ్వొచ్చేస్తా ఆటోమేటిక్. రోజా గారు, మీ వెరీ ఫేమస్ ఫింగర్ ఇన్ బిట్వీన్ టీత్, ఇది సిగ్గా లేకపోతే సిగ్గుతో కూడిన ఒక సంతోషం, ఎవరైనా పొగిడినప్పుడు ఓకే ఏదన్నా సిగ్గుపడేలాంటి ఒక కామెంట్ చేసినప్పుడు అలా వచ్చేస్తుంది. ఇప్పుడు స్పైడర్ మ్యాన్ గా వచ్చి బామగా మెప్పించి పులినే భయపెట్టిన మన రాఘవ ఈ 100 ఎపిసోడ్ లో ఎలాంటి గెటప్ తో వచ్చి మనల్ని నవ్విస్తాడో తెలుసుకోవాలంటే లెట్స్ కాల్ అపాన్ రాకెట్ రాఘవ along with his team. లేడీస్ అండ్ జెంటిల్మెన్, హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ఆఫ్ యూ. మన జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో 100 ఎపిసోడ్ లో అడుగు పెట్టిన శుభ సందర్భంలో స్పేస్ లో వదలబోతున్నాం 100వ కామెడీ ర్యాకెట్. లెట్స్ ఎంజాయ్.
ఏంటండి అందరాకి ఎవరైనా వెలిగించేది నాకు అర్థం కావట్లేదు. మీకోసం పోవాలంటే కష్టపడి ఇక్కడ డబ్బులు పెట్టాం, మీకోసం శ్రీహరి కోటలు వెలిగించాలండి. అక్కడ కూడా మాకు జరుగుతుందండి. ఏంటండి ఎలిగిరా మీరు? చెప్పండి, ఎలిగిస్తారా ఎలిగిరా మీరు? నాకు అర్థం కావట్లేదు. ఏమన్నా నాకు తెలియదు, కావాలని చేయలేదండి నేను, నాకేం సంబంధం లేదండి. విడు ఆరడుగుల బుల్లెట్టు, విడు ధైర్యం విసిరిన రాకెట్టు. గగనపు వీధి వీడి వలస వండిపోయిన నీలి మబ్బు కోసం తరలింది తనకు తానే ఆకాశం పరదేశం. రాఘవ్ గారు ఇంత మంచి ఫ్లవర్ షవర్ చేశారు మా మీద, అక్కడ హీరో గారి మీద, జడ్జెస్ మీద. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ అస్ ఫీల్ స్పెషల్. బట్ మీకైతే మేము వచ్చి 100 times మోర్ స్పెషల్ ఫీల్స్ చేయించాలి. ఎందుకంటే జబర్దస్త్ లో ఇది మీ 100th స్కిట్. అలాగే ముకుంద హీరో వరుణ్ తేజ్ గారు, కంగ్రాచులేషన్స్ ఆన్ ద సక్సెస్ ఆఫ్ యువర్ ఫిల్మ్ అండ్ వెల్కమ్ టు ద 100th ఎపిసోడ్ ఆఫ్ జబర్దస్త్. థ్యాంక్ యూ. పాపా నాగబాబు సార్, డాడీ మీరైతే ఫుల్ స్మైలింగ్. కంగ్రాచులేషన్స్ ఆన్ ద సక్సెస్ ఆఫ్ యువర్ సన్స్ మూవీ సార్. సార్ ఇప్పుడైతే మీ రియల్ ఏజ్ బయటకు వచ్చేస్తుంది కదా? ఎందుకు వస్తుంది? మీ సన్ ఇక్కడ ఉన్నారు, ఆల్మోస్ట్ మీ హైట్, షోల్డర్ టు షోల్డర్. బ్రదర్ లాంటాడు అంతే. సో ఒకేసారి ఒకే ఫ్రేమ్ లో మీ ఇద్దరిని చూడాలని ఉంది. నాగబాబు సార్, క్యాన్ వి ప్లీజ్ హ్యావ్ యూ ఆన్ ద స్టేజ్ యాజ్ వెల్ యాజ్ యూ వరుణ్ తేజ్? సార్ ఎలా ఉంది? హౌ డస్ ఇట్ ఫీల్ యువర్ సన్ సక్సెస్ఫుల్ ముకుంద మూవీ యాజ్ అ ఫాదర్? అంటే యూజువల్ గా ఫాదర్ కి తన కొడుకు సక్సెస్ అయితే ఎక్కువ హ్యాపీగా ఉంటుంది. సో వరుణ్ హాస్ గివెన్ మీ దట్ హ్యాపీనెస్. ఈ స్టేజ్ మీద వరుణ్ తోటి షేర్ చేసుకోవడం ఇంకా బాగుంది. ఎందుకంటే ఇవాళ మన జబర్దస్త్ 100 ఎపిసోడ్స్ గత 2 సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా ఒక యజ్ఞంలాగా, ఒక హాస్య యజ్ఞంలాగా జరిగిపోతున్నటువంటి మన షోలో ఒక 100వ ఎపిసోడ్ చేరుకోవటం, ఈ షోలో వరుణ్ బాబు ముకుందాని దీంతో షేర్ చేసుకోవటం అండ్ మా అందరం కలిసి ఈరోజు ఈ 100వ ఎపిసోడ్ని విజయవంతంగా పూర్తి చేయబోతున్నాం. అందరికీ చాలా సంతోషంగా ఉంది. రోజా గారు, ఇప్పుడు వరకు మా జబర్దస్త్ స్టేజ్ మీద టావర్ స్టార్ అంటే వన్ ఓన్లీ నాగబాబు సార్. కానీ హైట్ లో ఇప్పుడు చూస్తే నాగబాబు సార్ కూడా పైకి చూస్తున్నారు. ఎలా అనిపిస్తుంది రోజా గారు? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎన్ని రోజులు నాగబాబు గారు హైట్ చూసి కుళ్ళుగా ఉండేది. ఇప్పుడు అమ్మయ్య నాగబాబు గారు కూడా మనలాగే వాళ్ళ అబ్బాయిని తలెత్తి చూడాల్సి వస్తుంది. కానీ రాఘవానే చాలాసేపు నుంచి మెడబట్టేసి ఇలా అయిపోయాడు. వరుణ్ గారు, మీ సినిమా నేను చూసాను. ఒక ఫ్రెండ్ కోసం మీరు తీసుకునే రిస్క్ నాకు నచ్చింది. మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా చేశారు, చాలా బాగుంది. అలాగే వరుణ్, మీ కో ఆర్టిస్ట్, మీ టీమ్ మెంబర్స్ కూడా జబర్దస్త్ లో వచ్చారు. వుడ్ యు ప్లీజ్ ఇంట్రడ్యూస్ దెం? Sailesh and Anand and Praveen, please come. చాలా బాగుంది అనుకుంది మదిలో తానేం చూసింది అనుకో.
ఈరోజు 100 ఎపిసోడ్లో మా టీం పెర్ఫామ్ చేస్తున్నాం. ఈ సందర్భంగా ఇక్కడికి రావడం చాలా హ్యాపీగా ఉంది. నా స్కిట్ అవగానే ఇక్కడ రావడం ఇంకా హ్యాపీగా ఉంది. సో మా టీం తరఫున వరుణ్ గారికి హ్యాపీ న్యూ ఇయర్ తెలియజేసుకుంటూ ఈ ఇయర్ నుంచి ఇంకా మంచి సినిమాలు, పెద్ద సినిమాలు మీరు చేయాలి, హిట్లు కొట్టాలని కోరుకున్నాం సార్. హ్యాపీ న్యూ ఇయర్. సో ఇది నేను ఎందుకు ఫినిషింగ్ టచ్ అంటే రాఘవ గురించి స్పెషల్గా మెన్షన్ చేయాలి. నిజంగా రికార్డ్ ఇది. జడ్జిగా ఉంటూ నేను ఒక 3 ఎపిసోడ్లు మిస్ అయ్యాను. రోజా ఏమో 5 ఎపిసోడ్లు. ఇక్కడ పెర్ఫామ్ చేయటం అనేది ఎక్కువ పెద్ద టాస్క్. అది రాఘవ 100 వితౌట్ ఫెయిల్. వెరీ సింపుల్ మ్యాన్. మా అందరికి ఇష్టమైనటువంటి వెరీ లవబుల్ పర్సన్. గాడ్ బ్లెస్ యూ రాఘవ. థ్యాంక్ యూ సార్. ఇంకొక 100 ఎపిసోడ్ పైన చేసి వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేయాలి. రోజా గారు మాటలు లేవు, మాట్లాడుకోవటం లేదు, ఓన్లీ కాళ్ళు లాగటం కొట్టడం. కానీ చాలా క్యూట్ గా చేసావు రాఘవ. నాగబాబు సార్ 100 స్కిట్ ని ఒక మంచి గొప్ప కమెడియన్ కి చేసి, చాప్లిన్ గారు లాంటి కమెడియన్ మీద చేసి ఒక రకంగా నువ్వు ఆయనకి ఒక ట్రిబ్యూట్ ఇచ్చినట్టుంది. వెరీ నైస్, వెరీ గుడ్ స్కిట్. సింగిల్ సీజన్ లో 100 ఎపిసోడ్ చేసినందుకు నీదే రికార్డ్, ఇండియా రికార్డ్. ఇప్పుడు జబర్దస్త్ లో డిఫరెంట్ స్కిట్స్ చేసి తన కామెడీతో వండర్స్ క్రియేట్ చేసి అసలు జబర్దస్త్ కథ ఎలా పుట్టిందో చెప్పడానికి వచ్చేస్తున్నాడు మన వండర్ఫుల్ వేణు. సో ప్లీజ్ వెల్కమ్ వేణు వండర్స్ అలాంగ్ విత్ హిస్ టీమ్. ఈటీవీ ప్రేక్షక దేవుళ్ళ దలచి, జబర్దస్త్ కళాకారుల దలచి, న్యాయ నిర్ణేతల నవ్వుల దలచి, రేష్మి వేసే డ్రెస్సుల దలచి, 7 గొండలు పెట్టే టార్చరు దలచి, సంజయ్ ఇచ్చే సపోర్ట్ దలచి, తరిగిట జంతరి మరి టీవీలో రిలీజ్ అయిన ముకుంద హీరో వరుణ్ తేజ్ ను దలచి మరి ఈ రోజు ఈ జబర్దస్త్ అనే కార్యక్రమం 100వ ఎపిసోడ్ జరుపుకున్న సందర్భంగా మరి జబర్దస్త్ చరిత్రను ఈ రోజు చెప్పబోతున్నానయ్యా. గురువా, జబర్దస్త్ చరిత్ర వారం చూస్తూనే ఉన్నావు, నువ్వు చెప్పేది కొత్తగా. ఓరి మూర్ఖుడా, వారం నువ్వు చూస్తుంది జబర్దస్త్ స్కిట్ల చరిత్ర. ఈ రోజు నేను చెప్పబోయేది జబర్దస్త్ చరిత్ర. మరి సౌర కుటుంబంలో 9 గ్రహాలు, ఆ 9 గ్రహాలకు అధినేత సూర్యుడు. ఆ సూర్యుడు కిరణాల వల్ల అనంత జీవకోటి బతుకుతున్న పవిత్రమైన గ్రహం మన భూమి. మరి ఆ భూమిలో మరి ఎన్నో దేశాలను గడగడలాడించిన దేశం ద గ్రేట్ బ్రిటన్. ఆ బ్రిటన్ పక్కనే ఉన్నది స్కాట్లాండ్. జబర్దస్త్ చరిత్ర గురించి చెప్పమంటే సౌర కుటుంబం, సౌర గంగోలి కుటుంబం, స్కాట్లాండ్, స్కాచ్ పట్టు మాకు అవసరమా గురు? ఓరి దరిద్రుడా, 100వ ఎపిసోడ్ ఎట్టి పరిస్థితిలో కొట్టాలని పట్టుబట్టి స్క్రిప్ట్ అంతా బట్టి రష్మి మీద ఒట్టు పెట్టి ప్రాబ్లమ్స్ అన్ని పక్కన పెట్టి టార్చర్లన్నీ వెనక్కు నెట్టి ఇంట్లో వంట చేసి పెట్టి పిల్లల్ని స్కూల్లో దింపెట్టి కాన్సంట్రేషన్ అంతా స్క్రిప్ట్ మీద పెట్టి ఇక్కడికి వస్తే దరిద్రుడా నా ఫ్లో కట్ చేస్తావేంట్రా? ఏరా అసలు వాడే ప్రెస్టేషన్ లో ఉన్నాడు, నువ్వు వాడు చెప్పేదంతా ఊకట్టంతో నోరెత్తావా? సరే గురుగారు రండి. ఎక్కడున్నావు? తొక్కలో ప్రెస్టేషన్ లో ఉన్నావు. చెప్పుతా కొడతా. స్కాట్లాండ్ లో ఉన్నా. ఇంగ్లాండ్ పక్కనే ఉన్నది స్కాట్లాండ్ దేశం. మరి 1925లో ఒక అద్భుతం జరిగింది. ఏమిటి? ఒక అద్భుతమైన వస్తువు కనిపెట్టడం జరిగింది. ఏమిటా వస్తువు? అరే కదిలే బొమ్మల పెట్టారా, కదిలే బొమ్మల పెట్టారా, జేఎల్ బడ్ కనిపెట్టారా, జేఎల్ బడ్ కనిపెట్టారా, టీవీ అని పేరు పెట్టారా, టీవీ అని పేరు పెట్టారా, జగమంతా చుట్టుముట్టారా, తరిగిట జంతరిథా. తర్వాత ఏం జరిగిందయ్యా? మరి టీవీ వచ్చిన తర్వాత ఏం జరిగిందయ్యా అంటే, మరి టీవీ ఏం చేసిందయ్యా అంటే ఇంటింటా అడుగెట్టింది, కంటికి నచ్చింది, కరెంటు బిల్లు పెంచింది, మొగుళ్ళ దుంపాదించింది, బెడ్రూమ్ లోకి దూరింది, అడ్డుగోడగా నిలిచింది, టీవీగా నిలిచింది, బతుకుల భాగం అయ్యింది. మరి ఆనాడు ఈనాడు ఏనాడైనా అద్భుతమైన దినపత్రిక అంటే ఈనాడే. 1995 ఆగస్టు 27వ రోజున ఒక అద్భుతం సృష్టించారు. ఈటీవీ అనే సంస్థకు శ్రీకారం చుట్టారు. మరి సినీ కళామ్మ తల్లి కంఠంలో పూలమాల మన మల్లెమాల.
మరి ఆ శ్యాంప్రసాద్ రెడ్డి గారు 1987లో తలంబరాలతో తన కెరియర్ మొదలుపెట్టి 2007లో అరుంధతి వరకు సినిమాలు నిర్మించి మెరిపించి మైమరిపించి మరి కాస్త విరమించి వెండితెర నుంచి బుల్లితెర వైపు ఒక చూపు చూసి అద్భుతమైన ప్రోగ్రాం తయారు చేద్దామని ఆలోచిస్తూ కళ్ళు మూసుకున్నారు. ఐడియా వచ్చిందా గురు? కాదు, నిద్ర వచ్చింది. ఆ నిద్రలో కలొచ్చింది. కల్లో ఎవరు కనిపించారు, ఏం చెప్పారు, ఎలా వచ్చారు? మరి తెలుగు సినిమా కళమ్మ తల్లి ఒడిలో హాస్యానికి చిరునామైన సీనియర్ హాస్యనటులు, హాస్యానికే వన్నె తెచ్చిన మన సీనియర్ హాస్యనటులు అందరూ వచ్చి ఒక విన్నపం వినిపించుకున్నారు. ఏమిటా విన్నపం? తందానా తందానా దేవనందనానా మూడేళ్లకొక్క సినిమా అంటూ పట్టుబట్టినావా, కేజీల కొద్దీ సీజీలంటూ క్రేజీ అయ్యావా, పర్ఫెక్షన్ అంటూ క్లాసిక్స్ అంటూ తీస్తూ పోయావా. గురుగారు, ఇప్పుడు ఆయన అన్ని సంవత్సరాలు కష్టపడ్డాడు కాబట్టి అన్ని గ్రాఫిక్స్ వచ్చాయి, అన్ని అద్భుతమైన చిత్రాలు వచ్చాయి. కాదని ఎవరంటున్నారు? కానీ అటువంటి అద్భుతమైన టెక్నీషియన్ ప్రేక్షకులకు ఎప్పుడు దగ్గరగా ఉండాలి, సంవత్సరాలు దూరంగా ఉండకూడదు అని ఆ నవ్వుల దేవులు శ్యాంప్రసాద్ రెడ్డి గారితో ఏం చెప్పారంటే, ఓ శ్యాంప్రసాద్ రెడ్డి, ఇంటింటికి వెళ్ళు, గడపకి వెళ్ళు, మనసుకి వెళ్ళు, మనిషికి వెళ్ళు, వాళ్ళని మురిపించు, మెరిపించు, మైమరిపించు, కడుపుబ్బా నవ్వించు. మరి అలా నవ్వించి ఆ కడుపుబ్బా నవ్విన తర్వాత ఇచ్చే ఆశీర్వాదం లక్షల కోట్లతో సమానం అని చెప్పారు. కానీ ఆ నవ్వుల దేవులందరూ శ్యాంప్రసాద్ రెడ్డి గారికి చివరిగా ఒకటే మాట చెప్పారు, ఓ శ్యాంప్రసాద్ రెడ్డి, ఒక నవ్వుల కార్యక్రమం మొదలుపెట్టు అన్నారు. దానికి శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఎగిరి గంతేశారు. కానీ ఆ నవ్వుల దేవుళ్ళు శ్యాంప్రసాద్ రెడ్డి గారికి ఒక షరతు పెట్టారు. ఏమిటయ్యా అది? ఏ కామెడీ స్క్రిప్ట్ లో నువ్వు వేలు పెట్టరాదు అని చెప్పారు. ఆయన వేలు పెట్టకుండా, ఆయన దగ్గర ఉండకుండా, ఆయన ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఇంత కళాఖండాలు ఎలా తయారైతాయి గురువు? ఏం మాట్లాడుతున్నారు మీరు? పిచ్చివాడా, అది సినిమా, ఇది కామెడీ స్క్రిప్ట్. నిజంగా శ్యాంప్రసాద్ రెడ్డి గారు కామెడీ స్క్రిప్ట్ లో వేలు పెడితే సంవత్సరానికి ఒక స్క్రిప్ట్ బయటకు వస్తుంది. మనకు కావాల్సింది వారానికి 10 స్క్రిప్ట్లు రా మూర్ఖుడా. అవును గురు. ఆ నవ్వుల దేవుళ్ళు శ్యాంప్రసాద్ రెడ్డి గారికి ఇంకో షరతు పెట్టారు. ఏమిటయ్యా ఇంకో షరతు? ఆ షరతు ఏంటయ్యే, ఒక్క విషయంలో మాత్రం శ్యాంప్రసాద్ రెడ్డి నువ్వు కంపల్సరీ వేలు పెట్టాల్సిందే అన్నారు. ఏలోనయ్యా వేలు పెట్టాల్సిన పని? అదేమిటంటే, కళాకారులు ప్రదర్శించిన తర్వాత వాళ్ళ రెమ్యునేషన్ ఇచ్చే చెక్కులపై నీ వేలతోటే సంతకం పెట్టమని చెప్పారు. దానికి ఆ శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఎగిరి గంతేసి, గురువు గారు సెలవు ఇవ్వండి అని కోరుకుంటూ మరి అద్భుతమైన ప్రోగ్రాం ఏం చేద్దాం అంటూ ఆలోచిస్తూ అప్పుడు వచ్చిందయ్యా ఒక జబర్దస్త్ ఐడియా. అదేరా ఈ జబర్దస్త్. గురు, జబర్దస్త్ ప్రోగ్రామ్ ఉంది కదా, దానికి నాగబాబు గారినే జడ్జిగా ఎందుకు పెట్టారు? పిచ్చివాడా, నాగబాబు గారు నవ్వును చూసి. నవ్వు మామూలు అవుతారు కదా, అందులో వెరైటీ ఉంది. పిచ్చివాడా, నాగబాబు గారు నవ్వు ఎలా ఉంటుందో తెలుసా? అసలు ఆయన నవ్వు ఎలా ఉంటుందో తెలుసా? పాల సముద్రము చిలికినట్టుగా, రాధాకృష్ణులు ఆడినట్టుగా. పాల సముద్రము చిలికినట్టుగా, రాధాకృష్ణులు ఆడినట్టుగా. ఉప్మా పెసరట్టు కలిసినట్టుగా, పచ్చని పైరు ఊగినట్టుగా. పల్లున మేఘం మెరిసినట్టుగా, పూల వర్షం కురిసినట్టుగా. ఒక మనిషి ఆనందంగా బతకాలంటే కావాల్సింది కల్ముషం లేని నవ్వు, ఆదరించే నవ్వు, ప్రేమను కురిపించే నవ్వు. ఇవన్నీ కలిపిన కల్ముషం లేని నవ్వే మా నాగబాబు గారి నవ్వు. అందుకే ఈ ప్రోగ్రామ్ కి ఆయన అన్యతగా పెట్టుకున్నాం. గురు అక్కడికి ఓకే, కానీ రోజా గారిని ఎందుకు పెట్టినట్టు? పిచ్చివాడ, రోజా గురించి మీకేం తెలుసు? సత్యభామలోని దర్పం ఉంది, రంభా ఊర్వశి అందం ఉంది. సత్యభామలోని దర్పం ఉంది, రంభా ఊర్వశి అందం ఉంది. చల్లగా నవ్వే చందమామరా, మల్లెమాలలో మల్లె తీగరా. మార్కులు ఇచ్చే మహాలక్ష్మిరా, రిమార్కు లేని కల్పవల్లిరా. మార్కులు ఇచ్చే మహాలక్ష్మిరా, రిమార్కు లేని కల్పవల్లిరా. తరిగిట జంతరిథ. ఒక ఇల్లు సరిగ్గా ఉండాలంటే 2 పిల్లలు సరిగ్గా ఉండాలి. ఒక కుటుంబం సరిగ్గా ఉండాలంటే అమ్మా నాన్న సరిగ్గా ఉండాలి. ఈ జబర్దస్త్ కుటుంబానికి వాళ్ళే అమ్మా నాన్న.
అందుకేరా వాళ్ళ న్యాయ నిర్ణేతలకు పెట్టుకున్నాం. గురు 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 వాళ్ళను న్యాయ నిర్ణేతగా పెట్టాలంటే అర్థం ఉంది, కానీ రేష్మి పెట్టడంలో అర్థం ఏముంది? ఆవిడ పెట్టుకోవడంలో పరమార్థం ఉంది. పరమార్థం ఉందా? ఏంటది? మరి రేష్మి ఎందుకు పెట్టుకున్నామంటే చక 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 నడిచొస్తుంది, కిల 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 నవ్విస్తుంది. తందానా తందాన తందనా దేవనందన తందానా చక 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 నడిచొస్తుంది, కిల 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 నవ్వేస్తుంది. తందానా తందాన తందనా దేవనందన తందానా తెలుగు భాషనే కైమా చేసి చిలుక పలుకులే పలికేస్తుంది. చాటువాకుతో నడిచొస్తుంది, ఫ్లోర్లకే కలుపెట్టిస్తుంది. చాటువాకుతో నడిచొస్తుంది, ఫ్లోర్లకే కలుపెట్టిస్తుంది. నాన్ సింకులో నవ్వేస్తుంది, పేలని పంచుకు ఈలేస్తుంది. నాన్ సింకులో నవ్వేస్తుంది, పేలని పంచుకు ఈలేస్తుంది. వీళ్ళందరూ కష్టపడితే మరి ఏడుకొండలకు ఎందుకు పేరు వచ్చింది? వాడికి పేరు రాలేదురా, రప్పించుకున్నాడు. ఎలా? ఏడుకొండలకు పేరు ఎలా వచ్చిందంటే, ఎలా వచ్చింది? అయ్యో తందానా దేవనందనా స్కిట్ లో తన పేరు వాడమంటూ టార్చర్ పెట్టినాడే. తందానా దేవనందనా స్కిట్ లో తన పేరు వాడకపోతే చెక్కులాపినాడే. సరిగిట్ట జంతరి థా. ఏడుకొండలు ఇటే వస్తున్నాడా? మరి ఆ ఏడుకొండలు ఎంతో కష్టపడి ఈ జబర్దస్త్ అనే కార్యక్రమాన్ని తన భుజాల మీద తీసుకొని ముందుకెళ్ళాడు. మరి మా కళాకారును కన్నబిడ్డలా చూసుకున్నాడు. ఆ ఏడుకొండలకు ఇవే నా జోహార్లు. ఇప్పుడు వీళ్ళందరి గురించి చెప్పావు, కానీ టీమ్ లీడర్ల పరిస్థితి ఏంటి? పిచ్చివాడా, టీమ్ లీడర్లు చింతకాయలు లాంటి వాళ్ళు. పండితే రాలిపోతారు, పులిహోరలో కలిసిపోతారు. అది రా జబర్దస్త్ చరిత్ర. మరి జబర్దస్త్ చరిత్ర సమాజానికి ఏం చేసిందయ్యా? ఏం చేసింది? ఈ సమాజానికి ఏం చేసింది? అది నేను నా మాటల్లో చెప్పను, నీకే చూపిస్తాను. టోటల్ గా మీకు జబర్దస్త్ ఎందుకు నచ్చింది? అంటే చాలా బాగా నవ్వుకోవచ్చు అనమాట, ఎవరైనా కూడా నవ్వడం వల్ల సో హెల్త్ కి బాగుంటుంది. టైం పాస్ లాగా మంచిగా ఇంట్లో కామెడీ, ఇంట్లో టెన్షన్ల వల్ల ఉంటాం కదా, కొద్దిసేపు రిలీఫ్ గా ఉంటది. ఆపేయద్దు. ఎందుకు? అది చాలా బాగుంటుంది. మేమైతే కంటిన్యూ చూసి మా పిల్లలు మేమందరం బాగా చూసి మైండ్ రిలాక్సేషన్ కోసం ఇంకా నైట్ పడుకునేటప్పుడు పొద్దు నుంచి నైట్ వరకు బాగా స్ట్రెస్ అయిపోయి ఉంటారు కదా, 10:30 వరకు ఆ ప్రోగ్రామ్ చూసి పడుకునేసరికి హాయిగా మంచి నిద్ర పట్టేస్తుంది. జబర్దస్త్ మంచి, చాలా థ్యాంక్స్. చాలా మంచి జనాలకు మాత్రము మంచి నవ్వు ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. చాలా రిలీఫ్గా ఉంటుంది దానివల్ల. చాలా రిలాక్స్గా ఉంటామండి మేము. చూసినంతసేపు నవ్వుకుంటూనే హ్యాపీగా ఉంటాము. ఇది ఎప్పటికీ ముగించొద్దు, ఎప్పటికీ ఉండాలి. మమ్మల్ని అందరినీ మీరు నవ్విస్తూనే ఉండాలి. ఎన్ని టెన్షన్లు ఉన్నా ఇది ఎప్పుడు 9:30 అవుతుంది అని ఎంత ఎదురు చూస్తాం. నవ్వుతే ఇంకా చాలా రోజులు ఎక్కువ బతికే అవకాశం ఇస్తున్నారు జబర్దస్త్ ప్రోగ్రామ్ వాళ్ళు. ఇదిరా ఈటీవీ ప్రేక్షక సోదర జబర్దస్త్ గాథ. ఇదిరా ఈటీవీ ప్రేక్షక సోదర జబర్దస్త్ గాథ. మరి ఇలా జబర్దస్త్ ఎన్ని రోజులు చేస్తాం? ఇంకెన్ని రోజులు చేస్తాం? మా ప్రేక్షకుల ఆశీర్వాదం ఉన్నంత కాలం, వాళ్ళ ప్రోత్సాహం ఉన్నంత కాలం, వాళ్ళ ఆదరణ ఉన్నంత కాలం, వాళ్ళ ఆశీర్వాదం కోసం మా జబర్దస్త్ కళాకారులందరూ మిమ్మల్ని నవ్వించడానికి ప్రాణాలట్టి పోరాడుతాం. ఈ జబర్దస్త్ మీకోసం కలకాలం ఉంటుంది. ఇదిరా ఈటీవీ ప్రేక్షక దేవుడ జబర్దస్త్ గాథ. తరిగిట్ట జంతరి థా. శంకర్ గారి టీం తరపున 500 ధన్యవాదాలండి. నాగబాబు తరఫున ఇక 1000 రూపాయలు ఇచ్చరా. మరి 1000 రూపాయలు ఈ సందర్భంగా నాగబాబు గారు చదివించారు. ఆయన పిల్లా పాపలతో కలకాలం చల్లగా ఉండాలని మా టీం తరఫున కోరుకుంటున్నాం. అరే మేము కూడా ఇవ్వాలి మా టీం తరఫున. సుధీర్, నా పేరు చెప్పావు 1000. సుధీర్ కాదు మేడం, 500 చేద్దాం కనబడలేదు, అన్ని 1000. మళ్ళీ లెక్క చూసుకుందాం. ఇవ్వండి, రోజా గారి తరపు నుంచి మీ టీం అందరికి ఒక 1000 రూపాయలు. మరి మా కళాకారుల బృందానికి 1000 రూపాయలు చదివించుకున్న రోజా గారు ఈ 5 ఏళ్ళ ఎమ్మెల్యే కాదు, జీవితాంతం ఎమ్మెల్యేగా ఉన్నారు. రష్మి, అన్నయ్య ఇమ్మని చెప్పు. యో మా చెల్లి రష్మి 100. వేణుగారు, హ్యాట్స్ ఆఫ్ టు యువర్
మెమరీ అండి. అసలు ఇంత పెద్ద లెందీ స్కెట్ ఎలా గుర్తుపెట్టుకున్నారు? కళామతల్లి నాకు ఇచ్చిన ఆశీర్వాదం అదొకటే. సో ఆ గ్రేట్ ఫీలింగ్ మా జడ్జెస్ కి కూడా అందిందా లేదా చూద్దాం. లెట్స్ స్టార్ట్ విత్ రోజా గారు. మామూలుగా వేణు గోలీ వేయటంలో స్పెషలిస్ట్, సూపర్ స్పెషలిస్ట్. 100 ఎపిసోడ్ లో గోలీలో వర్షం కురిపించాడు. మొత్తానికి మేము ఇద్దరం తడిసి ముద్దయిపోయాం, నేను నాగబాబు గారు. సోలా. అండ్ వన్ మోర్ థింగ్, నీకు ఒక విషయం తెలుసా? వరుణ్ బాబు ఫేవరెట్ ఎవరంటే జబర్దస్త్ టీమ్స్ లో నువ్వే. ఓ థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. నిజంగా చాలా బాగా రాసావు అండ్ చాలా బాగా చెప్పావు, నీ స్టైల్ కానీ నీ మెమరీ కానీ. సందర్భంగా మాకు స్క్రిప్ట్ రాసినందుకు సహకారం అందించిన రాజసింహాన్య ప్లీజ్ అండ్ క్రాంతి కంపల్సరీగా రావాలి. ఎస్పెషల్లీ అంటే 100 ఎపిసోడ్ చాలా అద్భుతంగా చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో ఈ జబర్దస్త్ చరిత్ర అంతా జనాలకు తెలియాలి అని అన్నను 2 రోజులు కూర్చోబెట్టి, క్రాంతి 2 రోజులు కూర్చోబెట్టి వాళ్ళని హింసించి స్క్రిప్ట్ రాయించుకున్నాం. బేసిక్ గా వాళ్ళు కూడా జబర్దస్త్ ఫ్యాన్స్ అయి ఉంటారు, లేకపోతే అంత అందంగా రాయలేరు. నిజంగా చాలా బాగా రాస్తారండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. నాగబాబు సార్ గోలీ వేసేవారు కాదు మేడం. చాలా బాగుంది. ఎందుకంటే ఎక్కడ ఈ బుర్రకథ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ వాళ్ళు కొన్ని సంవత్సరాల పాటు చెప్పుకుంటారు ఒక్కొక్క కథని, వాళ్ళు తప్పు చెప్పకుండా. నేను చెప్పడం మర్చిపోయాను సార్, సారీ. రజనీ గంగాధర్ గారు సార్ చాలా బుర్రకథ పితామహులు. ఆ బుర్రకథలో చాలా పిహెచ్డీలు చేశారు, కొన్ని వేల ప్రదర్శనలు ఇచ్చారు. సో అంత సీనియర్ మోస్ట్ పర్సన్స్ వాళ్ళు ఉన్నారంటే వాళ్ళకి ప్రొఫెషన్ అది. కానీ ఒక ప్రొఫెషనల్ బుర్రకథ చెప్పే వాళ్ళలాగా నువ్వు చేయిస్తుంటే నేను దానికి ఆశ్చర్యపోయాను నేను. ఎందుకంటే బుర్రకథలు నేను చాలా చూశాను నేను. అండ్ 100వ ఎపిసోడ్కి ఒక అందమైనటువంటి ఒక స్టైలిష్ అంటే ఒక చక్కటి స్కిట్ ఇచ్చావు. ఎపిసోడ్ 100వ ఎపిసోడ్కి నీ వంతుగా నువ్వు ఇవ్వాల్సినది మంచిది ఇచ్చావు. 100వ ఎపిసోడ్ సందర్భంగా మమ్మల్ని అందరినీ కంగ్రాట్ చేయడానికి, విష్ చేయడానికి వచ్చిన మా వరుణ్ బాబుకి స్వాగతం తెలుపుతూ మా వరుణ్ బాబు మీద 4 ముచ్చట్లు మా బుర్రకథ రూపంలో చెప్తావాలని జడ్జిలను మరి పర్మిషన్ అడుగుతున్నాను. ఓకే, గ్రాంటెడ్. తరిగిట్ట జంతరిత్తా నవ్వుల రాజు నాగబాబుకు ముద్దుల వారసుడు. తందనా దేవనందనానా. నవ్వుల రాజు నాగబాబుకు ముద్దుల వారసుడు. తందనా దేవనందనానా. అరే కళామ్మ తల్లి ఒడిలోకొచ్చిన కొణిదల వీరుడు. దేవనందనానా. మొదటి గుద్దుకే బాక్సు బద్దలు, మరో మాట లేదు. తందనా దేవనందనానా. మరి ముకుందా సినిమాతో కళామ్మ తల్లి ఒడిలో అడుగుపెట్టిన మా వరుణ్ బాబు 7 అడుగుల బుల్లెట్ అయి ముందుకు దూసుకుపోవాలని మనస్ఫూర్తిగా మా జబర్దస్త్ కళాకారులందరూ కోరుకుంటూ, మరి జబర్దస్త్ నుంచి స్టార్ట్ అయిన మీ విజయయాత్ర, మీ ప్రతి సినిమా 100వ సినిమా ఇవ్వాలని, ఆ ప్రతి సినిమాలో నాకు చిన్న క్యారెక్టర్ ఉండాలని కోరుకుంటూ, ఆకాంక్షిస్తూ మనస్ఫూర్తిగా మా కళాకారులందరూ మీరు ఎన్నో ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. May we have Varun on the stage, please? చాలా రోజు ఫాలో అవుతాను జబర్దస్త్. నాన్ చేస్తున్నారు కాబట్టి ఇంటికి వచ్చిందా ఫస్ట్ టీవీలో అదే పెడతారు. చంపేను చూడపోతే నా ప్రోగ్రామ్స్ ఊరుకుంటాను నేను. Nagbabu sir, few all the best wishing words to your son as a judge, not as a father. ఆల్ ది బెస్ట్ వరుణ్. థ్యాంక్ యూ. శైలేష్, గాడ్ బ్లెస్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యూ. అండ్ ప్రవీణ్ చెప్పకర్లా, అయిపోయింది వయసు ఒక చిత్రం. సో నీ క్వశ్చన్, ఫ్యూచర్ లో ఎలాంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్ చేయాలని ఉద్దేశం? ఇంకా నిజంగా అంటే ఎలాంటి క్యారెక్టర్స్ ఏమో అనుకోలేదు. నాకు ఏదైనా కథ నచ్చితే దాంట్లో ఏ క్యారెక్టర్ చేస్తాను. It doesn't have to be a hero. So it depends upon director's perception. It totally depends on the director. వాళ్ళకి ఏం కావాలంటే చేస్తాను. వెరీ గుడ్, వెరీ గుడ్. ఫస్ట్ పిక్చర్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది నీకు? ఎక్స్పీరియన్స్ చాలా మెమరబుల్గా ఉంటుంది అన్న ప్రతిరోజు. అండ్ రోజు ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. శ్రీకాంత్ గారితో చేయడం, ఎక్కడో డైలాగులు కూడా పొద్దునే నేర్చేసుకోని అనరు. ఆయన స్టైల్లో కరెక్ట్గా షార్ట్ రెడీ అంటే అప్పుడు ఇస్తారు డైలాగులు, అప్పుడు నేర్చుకో అని చెప్పి. తర్వాత నువ్వు ఈ సినిమాలో ఎస్కేప్ అయింది ఒకటే ఒకటి ఉంది, రొమాంటిక్ యాక్షన్. రొమాన్స్ యాక్టింగ్ మోస్ట్ డిఫికల్ట్ పార్ట్. అది అంత కష్టం కాదు నాన్న. వరుణ్ బాబు గారు రియల్ గా అయితే ఈజీయే, స్క్రీన్ చెప్తున్నారు నాన్న. మీరు హీరోగా చేసినప్పుడు వర్కౌట్ అవ్వాలా? నాకు ఎదలు పెట్టేవాళ్ళు కదా డైరెక్టర్. ఆన్ స్క్రీన్ రొమాన్స్ బాగా వర్కౌట్ అయింది సార్. ఇంకా బ్రహ్మాండం చేయగలను నేను, కానీ కుదరలేదు. సో ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ యువర్ ఫ్యూచర్ ఎఫర్ట్స్ వరుణ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్స్. అండ్ మిగతా ప్రవీణ్ కి అండ్ శైలేష్ కి we are very happy. God bless you. రోజా గారు, మీ విషెస్ టు ముకుందా టీమ్. నిజంగా ఫస్ట్ మూవీ చెప్పాను కదా, ఫస్ట్ మూవీ లాగా అనిపించలేదు, చాలా బాగా యాక్ట్ చేశారు. సో మీరు సెలెక్ట్ చేసే ప్రతి స్క్రిప్ట్ సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్.
థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనందరినీ కడుపుబ్బ నవ్వించడానికి నేను రెడీ అంటూ వచ్చేస్తున్నాడు చమ్మక్ చంద్ర అలాంగ్ విత్ హిస్ టీమ్. రండి 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 టైటానిక్ బయలుదేరుతుంది త్వరగా రండి అందరూ. అమీర్పేట్ కుకట్పల్లి బేగంపేట్ రావాలి 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 అందరూ. వస్తున్నాం అందరు కట్టుకొని వస్తున్నారు సావడానికి. ఏం చేస్తాం పోయే కాలం. పడవాగండి. ఏరా ముసలోడా ఈ హీరో జాక్ రాకుండే పడవ వెళ్ళిపోతుందా? ఫిగర్లు ఎక్కడున్నారు? ఏరా కెప్టెన్ పేరుకి మాత్రం టైటానిక్ ఉన్నది ఒకటే ఫిగర్, అది కూడా యావరేజ్ గా ఉంది. టైటానిక్ లో ఎదవలు చాలా మంది ఉన్నారు, నీ పిల్లని జాగ్రత్తగా చూసుకో అంటున్నాను అంతే. 10 నిమిషాల్లో పోయేవాడికి ఫిగర్ ఎందుకు రాజాకు? పంచులెందుకు నీకు, పడవ నడిపించు. హీరో జాక్ ఇక్కడ ఉందిలే పోయే కాలం ముందు ముందున. టైటానిక్ ఇంకా స్టార్ట్ చేయలేదేంటి? లేట్ ఏంటి? దుర్ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నా. దుర్ముహూర్తం అంటే హీరోయిన్ రావాలి కదా, రోజు రావాలి కదా, దానికోసం బయట కాదేస్తే వెళ్ళిపోదాం. తొందర పిలు. రోజు ఓ రోజు రోజు పడవ ఎంతసేపు ఇంకా పోవడానికి? కళ్ళు మూసి తిన్నగా కలిక చదువుకు ఒక్కసారి కలనలోన తీయగా. బహుశా మా బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిన కోహినూర్ వజ్రం ఇదేనేమో. దీనమ్మ షైనింగ్, దీని షైనింగ్ చూస్తే ఇది ఖచ్చితంగా రాజుల కుటుంబమే. మల్లెపూలు, చామంతి పూలు, బంతి పూలే. దేవుడా, ఇది రాజుల కుటుంబం కాదా, సన్న జాజుల కుటుంబమా? హాయ్ రోజీ. ఎవరా నువ్వు? దిస్ ఇస్ జాక్. ఐ లవ్ యూ. అబ్బో 10 నిమిషాలు చచ్చేవాడివి, నీకెందుకురా ప్రేమకి మా పరాక్ మునుకోపుడే. 10 నిమిషాల్లో పడవ మునిగిపోతుందా? మీరందరూ ముందొచ్చారనుకో ముందే మునిగిపోద్దు. మందులో ఐస్ ఉందా? ఐసా? 10 నిమిషాలు నీకు కావాల్సినంత ఐస్ ఇస్తా. అసలు పడవ ఎందుకు మునుగుతుందో అడుగు జాక్. ఆడ అడుగుతున్నాడుగా, చెప్పొచ్చుగా. ఏంటి చెప్పేది? మా ఆవిడ నన్ను అంత మాట అంటదా? అంత మాట అంటావే నన్ను నువ్వు? నేను పనికి రానంటావే నువ్వు? ఈ రోజు నేనంటే చూపిస్తానే. ఈ రోజు పడవ మునగాల్సిందే, వీళ్ళందరూ కుక్క చావు చావాల్సిందే. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. ఇదిగో రోజీ, 10 నిమిషాల్లో పడవ మునిగిపోతుందట. మనం ప్రేమించుకునే టైం లేదు, డైరెక్ట్ బొమ్మ సీనే. నువ్వు పడుకో, వెంట బొమ్మ గీసేద్దాం. బట్టలు ఇప్పి. ఈసారి బొమ్మ నేను గీస్తా, బట్టలు ఇప్పి నువ్వు అక్కడ రెడీగా ఉండు. నేను బట్టలు ఎప్పుడు పెట్టి, నేను బట్టలు ఎప్పను. సరే నువ్వు స్పోజ్ ఇవ్వు, బట్టలు ఎట్లా ఎప్పించాలో నాకు బాగా తెలుసు. ఓకే. మా ఆవిడ నన్ను అంత మాట అంటదా? నిన్ను నీ భార్యతో మాట్లాడతావురా, ఏమైందో చెప్పరా. ఏంట్రా నా పిల్లలతో మాట్లాడేది? నీ పిల్లలతో నేను ఎప్పుడో మాట్లాడానరా? రే అది డమ్మిరా, రే వెనక్కిరారా. ఏమే మీడియేటర్ పంపిస్తావే నువ్వు? మీడియేటర్ని నువ్వు 10 మంది మీడియేటర్ పంపించినా, మీడియాని పంపించినా ఈ రోజు వీళ్ళు బతికే ఛాన్స్ లేదు. వీళ్ళందరూ కుక్క చావు చావాల్సిందే. కెప్టెన్, ఇంత పెద్ద టైటానిక్ లో ఇంత ఐస్ ముక్కోవలేదు. నీ డ్రైవింగ్ నువ్వు. అరే తాగుబోతోడా, నువ్వు 5 నిమిషాలు వెయిట్ చేయరా, ఐస్ కొండనే నీకు ఇస్తా. జాక్, ఇదిగా చూడు నీ బొమ్మేసా. చూపించు. హలో, ఇది నా బొమ్మ ఏంటి? నన్ను చూసి పీకనేసావేంటి? ఇంత ముందు నా బొమ్మేసి నువ్వేం పీకావని. రోజీ, వాడేం పీకడు గాని నా బొమ్మ వేస్తావే ఏంటి? నీ బొమ్మ కాదురా, నీ పిల్ల బొమ్మ వేస్తా. ఏనా నా పిల్ల మాట ఎత్తావే నువ్వు? నాతో ఎట్టుకోరాలా నీకు? నీకు
దండం పెడతా ఎవరిని గెలికినా పర్వాలేదమ్మా ఈయన్ని మాత్రం గెలవకు వీణేమన్నా అన్నావంటే మన ప్రాణాలు గాల్లో తేలిపోయేలా ఉన్నాయి ఎక్సలెంట్ నీ పాటకి నేను ఫిదా అయినా ఈ డబ్బంతా నీకే తీసుకో ఈ డబ్బుతో మైదా చేసుకోలేట్రా డబ్బు ఏంటి సముద్రంలో పడేస్తుంది 10 నిమిషాలు అందరం అక్కడికి వెళ్ళాలి బరువు వేస్ట్ ఎందుకు ఎవరినెప్పుడు తన సముద్రంలో ముంచేస్తుందో ఈ పడవ అర్థం కాని పడవ లైఫ్ టైం లేనిది పడవ 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 ముంచతే పడవ. రోజీ నిన్ను చూసిన ఫస్ట్ టైమే నేను ప్రేమించా నువ్వు ఒప్పుకుంటే జీవితాంతం నీకు నేను తోడుంటా పొంగేం కాదు 10 నిమిషాలు ఆ ముసలోడు బోటును ముంచేస్తున్నాడు కావాలంటే 10 నిమిషాలు అడ్జస్ట్ చేసుకో తోడుంటా చాలు ఈ 10 నిమిషాల్లో పరాకాష్ట ప్రేమ నీకు నేను పరిచయం చేస్తా అంతుందారా నీకు చాలా ఉంది కళ్ళు మూసుకో కళ్ళు మూసుకోవాలి ఎందుకు క్లోజ్ యువర్ ఐస్ ఓకే కదా ముందు పద అలాగా ఎందుకు ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఓకే నేను క్లాస్ చిట్ చేద్దాం అనుకుంటే మాసులు చేసేస్తారు దరిద్రులు వీళ్ళు ఎక్కమంటే నన్ను కాదు ఆ పైన ఎక్కుదా ఓకే ఓకే ఎక్కు రోజీ ఇక్కడ ఆ రోజు ఇంకొంచెం ముందుకెళ్ళు రోజీ అయినా మనకే ఎందుకు ఇలా జరుగుతుంది రోజీ ఆ టైటానిక్ సినిమాలోనే చావాలి ఈ చమ్మక్ చంద్ర స్కిట్ లోనే చావాలా నువ్వు చావాల్సిందే ఎందుకంటే అది టైటానిక్ ధర్మం టైటానిక్ ధర్మమా ఏం చేస్తున్నావు జై ఇది నా ధర్మం లేకపోతే ముందే సచ్చేలాగా ఉన్నా నీ పడవ నువ్వు నీ డకోటా ఏమనుకుంటానా నువ్వు అసలు పడవ ఎక్కిన కాడ నుంచి మందులోకి మంచు గడ్డ కోసం నీ చుట్టూ ఎరుగుతా ఈ ఐస్ కావాలని చంపుతున్నావు కదా ఐస్ కావాలి ఐస్ వస్తుందిరా ఉండరా ఐస్ వస్తుందిరా చూసావే నా ప్రతాపం నన్నే అంత మాట అంటావే మొగుండు పట్టుకొని ఈ రోజు నేనంటే నా సత్తా చూపించానే నీకు ఈ పెళ్ళ మీద ఫ్రస్ట్రేషన్ తో మా జీవితాన్ని సంఖ్య నాకు ఇచ్చావు కదరా బెలూన్ పట్టుకున్నారా అంటే పెద్ద పెద్ద బెలూన్ ఉంటేనే ఎవరు బతకట్లే బట్టే బెలూన్ తో మీరు బతికేద్దామనే అందరు కుక్కలు మనం చాలా అదృష్టవంతులం రోజీ అవునా అందరూ చచ్చిపోయారు మన ఇద్దరం మాత్రం మిగిలాం ఆ దేవుడు చాలా అదృష్టవంతుడు రోజీ కానీ జై టైటానిక్ లో హీరో చచ్చిపోతాడుగా చచ్చిపోతాడు మరి నువ్వెలా బతుకున్నావు అంటే క్లైమాక్స్ మారుస్తారా నువ్వు ఇలా అయితే కనెక్ట్ అవుతుందిరా మునిగిపోయినా పర్లేదు క్లైమాక్స్ కరెక్ట్ ఉండాలి అబ్బో టైటానిక్ లో మగాడు బతకదు జడ్జెస్ ఎలా అనిపించింది ఈ స్కిట్ నాగ్ బాబు సార్ టైటానిక్ 2 కథని మార్చేసి సొంత కథ ఫ్రస్ట్రేషన్ లో ఉన్న కెప్టెన్ కథ తీసావు సార్ బాగుంది గుడ్ రోజా గారు పాపం క్లాస్ ట్రై చేద్దాం చూసాడు కానీ అందరూ కలిసి మళ్ళీ మాస్ చేశారా ఫినిషింగ్ బాగుంది రవి నీ ఎంట్రీ చూసి నిజంగా ఆ పిక్చర్ లో హీరోయిన్ లాగా ఏదో చేయబోతావు అంటే పూలు అమ్మటం అనేది బాగుంది థ్యాంక్ యూ మేడం నాకు తెలుసు ఈ 100th ఎపిసోడ్ మీకు మళ్ళీ చూడాలనిపిస్తుంది అయితే లాగ్ ఆన్ టు www.youtube.com/etv-telugu India and enjoy. సుధీర్ మెమరీ శ్రీను గెటప్ రామ్ ప్రసాద్ ఆటో పంచెస్ ఇవన్నీ కలిపితే టీమ్ వర్క్ కి పర్ఫెక్ట్ మీనింగ్. సో ఇలాంటి టీమ్ ఈ 100 ఎపిసోడ్ లో ఎలాంటి స్కిట్ తో వస్తున్నారో తెలుసుకోవాలంటే లెట్స్ కాల్ అపాన్ సుడిగారి సుధీర్ along with his team. Spider-Man, Spider-Man, Spider-Man. Spider-Man, Spider-Man, Spider-Man. మీ అందరికీ నేను తెలుసు నా గురించి స్పెషల్గా చెప్పుకోకర్లేదు ఐఎమ్ స్పైడర్ మ్యాన్ ఏంటో స్పైడర్ మ్యాన్ ఇక్కడికి ఎలా వచ్చాడు అనుకుంటున్నారా అది కదా తర్వాత చెప్తాను మీలో చాలా మంది నేనంటే ఇష్టపడతారు కొంతమంది అసూయ పడతారు కొంతమంది భయపడతారు కొంతమంది నన్ను ప్రేమిస్తారు ప్రేమించాడు ఎవరైనా డౌట్ ఉందా
రష్మికి నేనంటే చాలా ఇష్టం. నేను రష్మి స్పైడర్ మ్యాన్ అంటే నీకు ఇష్టం లేదా? స్పైడర్ మ్యాన్ అంటే ఇష్టం లేదా? చెప్పు. ఎస్ ఆర్ నో? స్పైడర్ మ్యాన్ అంటే ఇష్టం లేని ఎవ్వడూ ఉంటాడు. అయితే నేను ఇండియాకి రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఏదో ఇంటర్వ్యూ ఉంది, ఒక జాబ్ ఏదో ఉందని చెప్పండి ఆ ఇంటర్వ్యూ కోసం వచ్చాను. నాతో పాటు నాకు ఒక్కడెవడో వస్తున్నాడంట ఇంటర్వ్యూకి. వాడి సంగతి ఏంటో కూడా చూస్తా. హాయ్ స్పైడర్ మ్యాన్. హాయ్ అవతార్. హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్, డూయింగ్ గుడ్. మొన్న సినిమా చూసా. థ్యాంక్ యూ. అందరూ వన్ మ్యాన్ షో అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసిన వాళ్ళందరూ అదే చెప్తున్నారు. నీకు కూడా సూపర్. నేనే వన్ మ్యాన్ షో అంటున్నారు అందరూ. నేను చెప్పాను నీ గురించి, డైరెక్టర్ గురించి. బాగా తీశాడు. మొన్న స్పైడర్ మ్యాన్ చూశాను. అవునా? ఎలా ఉంది? పోస్టర్ అదిపోయింది, సినిమా చూడలే. కాకపోతే ఇప్పుడు నాకు ఆపోజిట్ గా ఇంటర్వ్యూకి వచ్చింది నువ్వేనా? ఓ, నువ్వు ఇంటర్వ్యూకి వచ్చావా? నేను ఇంటర్వ్యూకి మనకి ఇంటర్వ్యూ చేస్తున్న మేడమ్మా జంట. బొంగరాలంటే కళ్ళు తిప్పింది, ఉంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలంటే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాపు గారి బొమ్మో. మళ్ళీ కర్ర తీసుకొచ్చాడంట్రా. కర్ర తీరా వద్దు. మీదకి వస్తున్నావు? స్కిట్ కాదురా రే, కర్ర తీసేరా. వద్దు సార్, కర్ర తీసామని చెప్పండి సార్. లాస్ట్ నిజం కొట్టాడు సార్. లాస్ట్ సీన్ కొట్టకుండా చెప్పా. ఓకే సార్. తక్కువ కొట్టు, స్లో. కర్ర తీసేరా. ఆ కొట్టే ఇచ్చుకునే బదులు చేసి కర్ర స్కిట్ లో ఎక్కడ ఉంది రాని? అవునా? సరే సరే సరే, వద్దు వద్దు. అరే కొట్టొద్దురా. స్కిట్ లోకి వెళ్దాం. కొట్టద్దు 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 కొట్టద్దు. చిన్న దెబ్బ. ఆడ వెళ్ళిపోయాడు. ఆడ ఇగో ఇగో. ఒరే, ఈ కర్ర లేకపోతే స్కిట్ చేస్తాను చెప్పాను ముందే. లేదు, డమ్మీ కర్ర అని చెప్పని. చేతులు గోకోవడానికి కూడా లేదురా. చేద్దాం. ఈ స్పైడర్ మ్యాన్ బాగున్నా? సూపర్. నైస్ మీటింగ్ యూ. ఏం రా మామ కూడా ఇప్పటి వరకు అక్ చేసుకోలే. నువ్వేం చేస్తున్నారా? అవుతారు. బాగున్నా? బాగున్నా. అబ్బో అబ్బో, ఇంట్లో ఉంటే నమస్కారం ఉండాలి. మన తెలుగు సంస్కారం అది. మాకు రాదనుకున్నావేంది? ఇగో సరే గాని మా తెలుగు కల్చర్ ప్రకారము మా ఇంట్లో పని చేద్దాం వచ్చారు కదా, మీకు ఇంటర్వ్యూ చేస్తా అన్నట్టు. ఇంట్లో పని ఏంటి? సాఫ్ట్వేర్ జాబ్ అన్నారు. ఓయమ్మా, నీకు పుజుకులు కొడుతున్నావు. మంచి సాఫ్ట్వేర్ దగ్గర నేను ఇంటర్వ్యూ చేస్తాను. మీరు మంచిగా ఇంటర్వ్యూ గెలిస్తే కనుక నాకు మంచి సేవ్ చేయాలి. సేవ మీ గడ్డంలో సేవ్ చేయడానికి. సరే ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్. స్పైడర్ మ్యాన్ చెప్పండి మేడం. నువ్వు మంచిగా వెళ్ళి టీ తీసుకురావు. టీయా అయిపోతుందా? ఏం చేస్తున్నారా? ఏం చేస్తున్నావు? టీ ఇలాగంటే వచ్చేస్తుంది మా దగ్గర. ఏది రమ్మాను మరి టీ రావత్తలే. అయిపోయింది, సరిగ్గా రావట్లేదు. ఏంది అయిపోయింది? జిగురు అయిపోయింది. నువ్వేం చెప్తుంటారా? నేను ఆపదలో ఉన్న జనాలందరినీ కాపాడుతూ ఉంటాను మేడం. మొన్న మలేషియా ఫ్లైట్ కూలిపోయినప్పుడు ఏం చేసినారా? మలేషియా ఫ్లైట్ నాకు సంబంధం ఏంటి మేడం? అవునా, నీ సినిమాలు తెలుగులో ఆడాలి, తమిళ్లో ఆడాలి, కర్ణాటకలో ఆడాలి, అన్ని చోట్ల ఆడాలి. నువ్వు మాత్రం కాపాడు. ఏం చేయలేను పరిస్థితి కదా. నేను అవుతానండి. ఏం చెప్తుంటావు? నేను మొక్కల్ని చెట్లని కాపాడుతుంటానండి. ఏం కాపాడుతావు? మొక్కల్ని చెట్లని కాపాడుతుంటా. ఎందుకు కొడతారు? మొన్న వైజాగ్ లో హుదూద్ వచ్చి మొక్కలు చెట్లు కొట్టుపోతే ఏం చేసినారా? నాకు వైజాగ్ ఎక్కడ తెలియదండి. ఏంటి? నాకు వైజాగ్ ఎక్కడ తెలియదండి. నాది వైజాగ్ అండి బాబు. మీరు నన్ను కొడుతున్నారు కానీ నేను ఆ మధ్య ఇంకోటి ఒక మంచి హెల్ప్ చేశానండి. ఏం హెల్ప్ చేసినావు? మా ఇంటి పక్కన ఒక అమ్మాయికి పిల్లలు పుట్టకపోతే నేను దగ్గర నుంచి కష్టపడి ఒక బాబుని పుట్టించా. దాన్ని ఆదుకున్నావా? ఆదుకోవడం కాదురా అది, ఆడుకోవడం అంటారు దాన్ని.
మేడం కాస్ట్యూమ్స్ లేవు కొంచెం చూసుకోండి మేడం. ఓయమ్మ దీనికి ఉన్నాయా బట్టలు కర్రకి? సరే ఓరే ఇప్పుడు దగ్గర రారా, నువ్వు అంత దూరం రాలేను. చెప్పండి మీరు. సరే ఏం సినిమాలు చేస్తున్నారు నువ్వు? నేను స్పైడర్ మ్యాన్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19. చెప్పు ఎన్ని చేసినావు? 4 చేశాను మేడం. 4 చేసినావు. అట్లా కాదురా, ఎన్నికన్నా అన్నగానం చేస్తున్నారు మీ సినిమాలు? 1 చేస్తాం మేడం. అది అర్థం కాలేదు అనుకోండి 2 చేస్తాం. అది అర్థం కాలేదు అనుకోండి 3 చేస్తాం. ఇలా జనాలకు అర్థమయ్యే వరకు తీస్తానే ఉంటాం. 100 200 తీస్తూనే ఉంటారు. ఇది ఏమైనా జబర్దస్త్ తార తీసుకుంటా పోనీకి ఏంది? ఒకటి అర్థమయ్యేటట్టు ఒక్క పాట తీసుకోవచ్చు కదరా. అరేంద్రా సారీ అరేంద్ర బయటకు వస్తున్నావేమ్రా, దెబ్బ అట్లా ఉంటది అన్నట్టు కాదు. ఇప్పుడు మేము అర్థమైనట్టు ఒకసారి చేసాం అనుకో, ఎన్నిసార్లు వస్తారు అది? 20 సార్లు వస్తా. 20 సార్లు వస్తుంటే మాకు అర్థం కావట్లేదు ఎందుకు చూస్తున్నారు ఎన్నిసార్లు, అందుకే అర్థం ఉంటుంది మళ్ళీ చేస్తాం. బాగా కవర్ చేసిన ఓ అవుతారు. ఒరే బులుగు చెప్పు. నువ్వేం చేస్తున్నావు? నేను ప్రస్తుతానికి సినిమా మానేద్దాం అనుకుంటున్నా. అవునా? అవునా? జేమ్స్ కెమెరాన్ మళ్ళీ ఇంటర్వ్యూ పెట్టింది కదరా పార్ట్ 2 ప్లే చేస్తున్నాని. ఆపేస్తానండి. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అడుగుతా, నా సీర ఎట్లుంది? మీ చీర చాలా చండాలంగా ఉందండి. అవునా? ఈ స్పైడర్ మ్యాన్ నా సీర ఎట్లుందిరా? దరిద్రంగా ఉంది మేడం. చండా అదేం చేయరా మా యూఎస్ అక్కడ రండి అమెరికాకి. ఒరే నీ సినిమా బడ్జెట్ ఎంతరా? 500 కోట్లు ఉంటది. 500 కోట్లు పెట్టి సినిమా తీస్తూ ఒకటే కాస్ట్యూమ్ వేసి చెమట కంపుతో సినిమా మొత్తం ఉంటాం. అరే స్పైడర్ మ్యాన్ డ్రెస్ వస్తుందిరా, అబ్బా మాస్క్ వేసుకున్నారా పుసుకు పుసుకు అంటుంటారు మేము చూడాలి. ఒక సీర 500 పెట్టుకుంటే బాగుందానికి అయిపోయాడు. కొత్త కర తీసుకో. కొత్త కర. సారీ సారీ అనవసరంగా జిగురు వేస్ట్ చేస్తున్నాం. దెబ్బ పడకుండా జిగురు వేస్ట్ చేస్తున్నాం. అట్లా కాదు కానీ అట్లా నీ సినిమా బడ్జెట్ ఎంతరా? నాది 1000 కోట్ల పైన ఉంటదండి. 1000 కోట్ల బడ్జెట్ సినిమా తీస్తూ ఏమ్రా రశ్మి కంటే చిన్న చిన్న గుట్లు వేసు చిన్న చిన్న గుట్లు ఎత్తారా? నా క్యారెక్టర్ గొప్పతనం అండి, నా క్యారెక్టర్ గొప్పతనం. అవునా? అంత వాల్యూ ఉందా నీకు? క్యారెక్టర్ గొప్ప అంత వాల్యూ ఉంది. ఇదేంద్రా? గెటప్ అలాంటిది. అబ్బో గెటప్ గురించి నాకు చెప్తాండి వీడు. ఓయమ్మా ఏంద్రా గెటప్? సరే అరే స్పైడర్ మ్యాన్ ఇరిగిపోయింది. స్పైడర్ మ్యాన్ చెప్పండి. నీ సినిమాలు అన్నిట్లో బిల్డింగ్ మీద తొయ్యని రివర్స్ దిగుతావు. అవును. కింద ఒక అమ్మాయి ఉంటది, పిచ్చుకొని లిప్ లేని అట్ల ముద్దులు పెడతాం. ముద్దు కాదు మేడం, అది బిల్డింగ్ నుంచి కింద పడితే స్ప్రో వాళ్ళు కోల్పోతారు కదా, అలా నోట్లో నిలబెట్టి ఉప్పు అని గాలి ఊతేనే ప్రాణం వస్తుంది అలాగా. అవునా? మరి మగాళ్ళకి ఎందుకు ఊయారు అట్లా? మగవాళ్ళు నమ్మకూడదు మేడం, మంచోళ్ళు కాదు. అవునా? అరే నీ వయసు ఎంతరా ఇప్పుడు? 27. పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటా. ఎందుకు పెళ్లి? మగవాడిని కదా. పెళ్లి చేసుకోవడం మాగాడు కావాలా నీకు? ఆమె ఎవరినో తెలుసునా? ఎవరు? మా సిస్టర్. ఎన్నాటి నిజం ఒప్పుకున్నారా నువ్వు? ఏమన్నాడు? ఏం రే నువ్వేంది నువ్వు లిప్ లాక్లు ఎందుకు చేస్తావు? అది లిప్ లాక్ కాదండి, మా ఊర్లో మంచు ఎక్కువ చలి కదా, పెదలు పగిలిపోతుంటే మూతి రాసుకుంటా అంతే. అవునా? నా మూతి కూడా పగిలిపోయిందా? సరే నెక్స్ట్ క్వశ్చన్. ఒరే స్పైడర్ మ్యాన్ గొప్ప మ్యాన్ గొప్ప? స్పైడర్ మ్యాన్ గొప్ప మ్యాన్ గొప్ప? స్పైడర్ మ్యాన్ గొప్ప. స్పైడర్ మ్యానే గొప్ప. ఎందుకు గొప్ప? ఇప్పుడు మేము ఈ జిగిరి వేసుకొని బిల్డింగులు దూకుతూ ఉంటాం, ఆపదలో ఉన్న మనుషులు కాపాడుతూ ఉంటాం, ఇన్ని చేస్తాం కాబట్టి, సంఘసేవ చేస్తాం కాబట్టి మేమే గొప్ప. అవునా? ఇప్పుడు నువ్వు బిల్డింగ్ మీద చురుక్కుంటూ పోతావు కదా. అవును, బిల్డింగ్ మీద చురుక్కుంటూ. బిల్డింగ్ ఎవరు కట్టిర్రు? మ్యాన్. ఎవరిని కాపాడి పోతున్నావు? మ్యానే. ఎవరిని చేత కాపాడించుకుంటున్నావు? మ్యానే. మరి ఎవడు గొప్ప? చెప్పరా గట్టిగా. ఎవరు గొప్ప? మ్యాన్.
నీ టర్మ్ రే ఒరే బులుగు దగ్గర నీ అబ్బాయి దగ్గర మనిషి గొప్ప అవతారు గొప్ప దశావతారం గొప్ప అండి మధ్యలో ఆయన ఎందుకు వచ్చారు ఎవరు దశావతారంలో కమలాసన్ కదండి అవును మీకు బుల్తెల్ల కమలాసన్ పేరు ఉంది కదా అందుకే వేరే గొప్ప ఎడ తయారు చేసినావు గోళీలు ఇది మేము పొగిడానండి అవునా కదా డైలాగ్ చెప్తే నీకు పడకుండే కదరా చెప్పను అది కూడా కొట్టి చెప్పాలా మళ్ళా అయ్యో ఈ స్పైడర్ మ్యాన్ చెప్పండి మేడం ఇప్పటి వరకు ఇంటర్వ్యూలో మస్తు చెప్పింది అవతార్ గాడు నాకు జాబ్ ఆడికిచ్చి ఏ లేదు నీకే ఎత్తా లేదు ఆడికేమండి నాకు సరే నీకు ఎత్త జాబు నాకెందుకు మేడం మీ జాబు మీ కర్ర మీ ఆడికే ఇవ్వండి ఇట్లా అన్నావు ఏది ఎక్స్ప్రెషన్ ఒకసారి చెప్పు ఆ కర్రలు అన్ని కర్రలు చిన్న పాజ్ ఎత్తి ఇట్లా అన్నావు ఏదైనా మీ కర్రలు మాకెందుకు వాళ్ళకి ఎవరికైనా ఇవ్వండి అని చెప్పని అంటున్నమాట ఏంది ఆడికి ఇచ్చేయండి జాబ్ కావాలి ఆడికే నా శాలరీ ఆడికిచ్చాను కావాలండి జాబ్ నీకు ఇస్తుందా ఆడికే కరెక్ట్ నీకు ఇస్తారా రే ఎవరికి ఇస్తారా జాబ్ ఒక్క నిమిషం ఆగరే ఎవరికి ఇస్తా ఓ ఇద్దరు కొట్టుకోరు ఒక్కరే కొట్టు చిన్నదనా చిన్నదనా చిట్టి నడం మున్నదనా తుంటరడా తుంటరడా తిన్న గుండని తుంటరడా చిన్ని గుండె కొల్లగొట్టి ఎల్లమకే చిన్నదనా మొత్తానికి ఈ స్కిట్ ప్లాన్డా లేకపోతే ఆన్ ద స్పాట్ ఇంప్రొవైజేషన్ ఇదంతా అయితే నాకు అర్థం కాలేదు కానీ ఈ స్కిట్ మా జడ్జెస్ కి ఎలా అనిపించిందో చూద్దాం లెట్స్ స్టార్ట్ విత్ నాగ్ బాబు సార్ నాకు నచ్చిందయ్యా థ్యాంక్ యూ సార్ బాగా కొట్టావు పాపం వాడు కొడుతుంటే రావట్లేదు డైలాగ్ నిజంగా నాకు పాపం నిజంగా సుధీర్ అందరు కొడుతున్నారు అన్యాయంగా సుధీర్ సార్ నా సింపతి నీకే థ్యాంక్స్ సార్ అవతార్ కింద మనోడు రామ్ ప్రసాద్ చాలా అవతారంగా ఉన్నాడు మన ఇద్దరు ఫుట్బాల్ ఆడేటువంటి ఒక హౌస్ వైఫ్ క్యారెక్టర్ సీను రావడంతో బాబు గారి బొమ్మ అంత ఎంటర్ అయ్యావా బాగుంది స్కిట్ రోజా గారు బాగుంది సుధీర్ బానే ఉంటది మేడం మీకేముంది రామ్ ప్రసాద్ నీ అవతారం గెటప్ సూపర్ గా ఉంది థ్యాంక్ యూ మేడం అండ్ మీ స్ప్రే రష్మి మీద జిగురు సీను ఏం చేయలేక అట్లా చెల్లెల్ని బెదిరించుకుంటే ఎలాగా ఇప్పుడు జబర్దస్త్ లో వన్ మ్యాన్ షో కి కేర్ ఆఫ్ అడ్రస్ మన శంకర్ మరి ఈ 100 ఎపిసోడ్ లో ఎలాంటి స్కిట్ తో వచ్చి మనల్ని నవ్విస్తాడో తెలుసుకోవాలంటే లెట్స్ కాల్ అపాన్ శకలక శంకర్ అలాంగ్ విత్ ది స్టీవ్ వీరులారా సూరులారా పరాక్రమంతులారా కథన రంగానికి సిద్ధమవుతున్న కొదమ సింహాల్లా ఉండాలి యోధులారా విన్నారుగా అది అర్థమైందా బతిమాలకండి ఏమన్నా నేను నరికేసిన వెంటనే జాలి పడకండి నా దగ్గరికి వెళ్ళి పొరపాటు నరికేశాను ఏమనుకోకండి ఇలాంటి ఎదవ డైలాగులు చెప్పకండి నరికారంటే నరకడమే జాలొద్దు సైన్యాధ్యక్షుడు మ్యాచ్ బాక్స్ ఎక్కడ్రా ఎప్పుడు కత్తులతో బల్లెలతో యుద్ధాలు కాదు అప్డేట్ అవ్వండి ఈసారి కత్తులతో పాటు కామెడీని కలపండి కలిపితే మనకేంటి లాభం మనకేంటి లాభం మై కింగ్ ఒక్కసారి ఊహించుకోండి చెప్పు 100 మంది ఒకేసారి నవ్వితే ఎలాగుంటది సూపర్ గా ఉంటది 100 మందిని ఒకేసారి నవ్విస్తే ఎలాగుంటది ఇంకా సూపర్ గా ఉంటది ఆ 100 మంది శత్రువులు ఒకేసారి నవ్వినప్పుడు కసకని పొడిచండి నువ్వు నేర్చుకున్న ఈ కొత్త కళ ఇన్నాళ్ళు కత్తులక్కర్ లేకుండా కామెడీతో చంపుతానన్నావు చూడు అది నాకు నచ్చిందిరా నేను నా రాజ్యాన్ని మొత్తం నీకు రాసిస్తున్నాను రా నా వారసుడు నువ్వేరా వారసడానికి అండి వరసలు మారిపోతే అక్కడ నీ కొడుకు అన్నాడు వారసుడు కాదులే వరసలోనే ఉన్నావు కాబట్టి నీకే రాసిచ్చేస్తాను లాభం లేదు ఆడికి వేస్తాడు థ్యాంక్ యూ మై కింగ్ వెళ్ళు కన్న కొడుకు నేనుండి నా వల్ల కాదా నేను యుద్ధం చేయలేనా నాకెందుకు గొప్ప చెప్పరు నువ్వు చావకూడదనేరా మన సామ్రాజ్యంలో ఎంతమంది కత్తులు ఉన్నారు వారితో సరదాగా ఆడుకోరా ఎంజాయ్ చేయరా అప్పుడే చచ్చిపోవడమేట్రా ఈ రాజ్యాన్ని ఏలి మీ పరువు ప్రతిష్ట నిలబెడతాను నేను నాకు గొప్ప చెప్పలేను సంపేస్తున్నాడు నన్ను ఏట్రా మా నాన్నగారిని చంపేశావు నువ్వు నేనా చంపేయండి అయితే ఇప్పుడు చంపేస్తాడు నన్ను నువ్వు కామెడీ వద్దాలు నేర్పుతాను అన్నావు మీకు నేర్పుతాను కామెడీ నేర్పు వదిలేస్తాం చంకెత్తా పత్తది ఇలగల పెట్టు మొత్తం పెట్టు ఇలగల పెట్టు మొత్తం వస్తుంది
అర్థమైందా? ఇలా రండి ఎవడో తొంగుండిపోనాడు రాయ్. ఎవడో నీలాంటి తింగురోడు అయి ఉంటాడు. మంచోళ్ళగా ఉన్నాడు. ఒరే లేపండి. లిఫ్ట్ ద బాడీ. ఏమండి ఇప్పుడు దాకా ఉయ్యాలు ఊపింది ఎవరో? మేమే. నిద్రెట్టేసిందండి. అవునురా నిన్నెప్పుడు నేను చూడలేదు. ఎవర్రా నువ్వు? నా పేరు మ్యాచ్ బాక్స్ అండి. మ్యాచ్ బాక్సా? ఇంకా బీడీ కట్టాను కట్టిపోయారు. ఇంతకీ నువ్వేం చేస్తావు? నేను ఒక యుద్ధ సైనికుడిని అండి. కామెడీతో యుద్ధాలు చేసి చంపండి అని చెప్పి ఒక పథకం పెట్టాను. ఒరే నీ కాన్సెప్ట్ నచ్చిందిరా. ఏంటి కామెడీతో యుద్ధం చేసి చంపేస్తావా? అవునండి. బ్యూటిఫుల్ కాన్సెప్ట్ యార్. గా నువ్వు మా మహారాజా రా. ఆ దగ్గర తీసుకెళ్తాను. నీకు మంచి పని ఉంటది. మహారాజా బ్లూ ఫాక్స్ ప్లీజ్ కమ్. మీకు గుడ్ న్యూస్. గుడ్ న్యూస్ కాదు, అసలు విషయం ఏంటో చెప్పు. వీడు ఆషామాషివాడు కాదు. నీకన్నా పెద్దదవా? నీకంటే పెద్దదం. ఇది కామెడీకి బాగా పనికొస్తాడు. ఎస్ మహారాజా బ్లూ ఫాక్స్ కామెడీతో యుద్ధం చేసి మనుషులు చంపేస్తాడు. న్యూ కాన్సెప్ట్. సో ఒక 50 రూపాయలు పెట్టి మన సైన్యంలో చేద్దాం. మహారాజా మంచి కాన్సెప్ట్ ఉంది. కొద్ది ఎక్కువ రేట్లు మండిపోతున్నాయి కదా, మీకు తెలుసు కదా. నువ్వు కామెడీ చేస్తాననే వచ్చావా? ఇంతవరకు ఒక్కసారైనా చేసావా? 150 రూపాయలు ఫిక్స్ చేయండి. 15 రూపాయలు టీడీఎస్ కట్ చేసి 135 రూపాయలు ఇచ్చేయండి. ఓకే. కామెడీ చేస్తానన్నావు కదా, కామెడీగా యుద్ధం ఎలా చేయాలో మా సైనికులకు ఒక డెమో ఇచ్చి చూపి. యోధులారా, మీ రాజుగారు చెప్పారు కాబట్టి చెప్తున్నాను వినండి. పంచులు వేయాలంటే వేసేయండి, పొడిచేయాలంటే పొడిచేయండి, కానీ అంతా కామెడీతోనే చేయండి. మీ టార్గెట్ కత్తి పెట్టి యుద్ధం చేయడం అయితే మీ ఎయిమ్, మీ గోల్ కామెడీ చేయడమే. వావ్. ఇంకా వాట్ బ్యూటిఫుల్ థింగ్స్. ప్లీజ్ ఫార్వర్డ్. కామెడీ యుద్ధం చేస్తున్నప్పుడు ఎవరి మాట వినొద్దు. నాలాంటి కామెడీ టీం లీడర్ మాట అసలు వినకండి. అసలు రాదు కామెడీ. గివ్ హిమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. పదండి యుద్ధానికి సిద్ధం కండి. మనం నవ్విస్తే శత్రువులు నవ్వుతారు. ఆ టైంలో కసకని పొడి చేయాలి. రథాలు ప్రవేశపెట్టండి. How dare you back with the show? Yes, Caesar speaking left. నీకు DVD తెలుగులో చూపించానుగా. అరే దరిద్రపునాయాలా, నా సామ్రాజ్యానికి వచ్చి నాకు నడ్డిపి చూపించి మాట్లాడతావేంది? తిరుగు నా ముందుకు. ఏం పేరు నీ పేరు? దిస్ ఈజ్ మ్యాక్సిమస్. మ్యాక్సిమస్ పెప్సీ థమ్స్ అప్ కోక్ కాల్ పీరియడ్స్. గాడ్ ఫాదర్ ఆఫ్ ఏడుకొండలు, గ్రూ ఆఫ్ చలాకి చంటిన్ మల్లిమల్ల ప్రొడక్షన్ జబర్దస్త్ నాగబాబు గారు, రోజా గారు. చంపేమన్నా చంపలేదు అప్పుడు. మ్యాచ్ బాక్స్, నువ్వు లేని నా సామ్రాజ్యం లోటు తక్కువైంది. నేను ఆ గొప్పతనం మీద నిన్ను పోగొట్టుకున్నాక నాకు తెలిసింది. మ్యాచ్ బాక్స్, మ్యాచ్ బాక్స్, లవ్ యూ మ్యాచ్ బాక్స్. దొంగ నాకు సడన్ గా పొడిచావు.
ఫ్రీడమ్ ఇస్ మ్యాన్, ఫ్రీడమ్ ఇస్ కామెడీ. కామెడీ అతను ఫ్రీడమ్గా ఉంచండి, అప్పుడే కామెడీ చేస్తాడు, లేదంటే ఇలాగే ఉంటుంది. ఈ రాజ్యంలో కామెడీ యాక్టర్లందరినీ స్వేచ్ఛగా ఉంచండి. వాళ్ళని ఇబ్బంది పెడితే ఏమవుతుంది? ఏమి రాదు. ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. కామెడీ అంటేనే జబర్దస్త్, అల్టిమేట్ కామెడీ అంటేనే ఎక్స్ట్రా జబర్దస్త్. ఎప్పుడు నవ్వుతున్నాడు జబర్దస్త్ చూడకపోతే నవ్వుతాడు, కానీ ఎప్పుడు నమ్మనోడు జబర్దస్త్ చూస్తేనే నవ్వుతాడు. ఇది మొత్తం అందరికీ చెప్పండి. ఇదే మ్యాక్సిమస్ ఎవరి కోరిక. నన్ను వదిలేసి ఎలా వెళ్ళిపోయావు? ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? ఎక్కడికి వెళ్ళవు. నువ్వు మమ్మల్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళలేవు. ఈ జబర్దస్త్ ఫ్లోర్ చుట్టూనే నీ ఆత్మ తిరుగుతూ ఉంటుంది. నవ్వే ప్రతి వాడి ముఖంలో నువ్వు కనబడతావు. ఆనందం ఎక్కడుంటే అక్కడే నువ్వు కనబడతావు. నవ్వు కోసం నువ్వు చేసిన పోరాటంలో అలసిపోయి చనిపోయావు. కానీ ఆ పోరాటాన్ని మేము సాగిస్తాం. లాంగ్ లీవ్ మై డియర్ ఫ్రెండ్ మ్యాచ్ బాక్స్, లాంగ్ లీవ్ లాంగ్. అప్పరవా అప్పరవు అది బాబు నా బ్యాక్ బాక్స్ పిలుస్తున్నా. ఎక్కడ ఉన్నా ఇచ్చాను కాదని మొత్తం చెప్తుంటే అంత టైం అయింది. ఎమోషన్లో కంట్రోల్ చేయకపోయలే మిస్టర్ మ్యాచ్ బాక్స్. థ్యాంక్ యూ మై బ్లాక్. సరోజ గారు ఎలా ఉంది ఎపిక్ స్కిట్ జబర్దస్త్ 100th ఎపిసోడ్ లో? భారీ సెట్టింగులతో పెద్ద బడ్జెట్ స్కిట్, శంకర్ గారి మూవీ లాగా శంకర్ గారి స్కిట్ భారీ బడ్జెట్ తో. అండ్ లాస్ట్ మెసేజ్ బాగా ఇచ్చావు. ఎప్పుడు నవ్వుతున్నాడు జబర్దస్త్ చూడకపోతే నవ్వుతాడు, కానీ ఎప్పుడు నమ్మనోడు జబర్దస్త్ చూస్తేనే నవ్వుతాడు. బాగుంది. స్కిట్ బాగుంది, కానీ ఏదో కామెడీ చేసి చంపేద్దాం అన్నావు, కానీ నిజంగానే ఎమోషనల్గా డ్రైవ్ అయ్యింది కొద్దిసేపు. మెసేజ్ కూడా బాగా ఇచ్చావు అనిపించింది నాకు. కామెడీ చేసేవాడికి ఫ్రీడమ్ ఇవ్వండి. ఆల్ ది బెస్ట్. రెస్పెక్టెడ్ మీకు ఎలా అనిపించింది? తెలుగులో మాట్లాడే బాబు నువ్వు. జబర్దస్త్ ఇంగ్లీష్ ప్రవీణ్. అప్పారావు గారితో మాట్లాడంటే ఓన్లీ ఇంగ్లీష్ లోనే మాట్లాడాలి. మీరు ట్రాన్స్లేట్ చేయండి దాన్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివ్ హిమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. ముందు ఆయనకి చప్పట్లు ఇవ్వండి. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ యువర్ మెమరబుల్ డే దిస్ డే. తర్వాత ఎప్పుడైనా మనం 100వ ఎపిసోడ్ నేను అటెండ్ అయ్యానని ఒకటి మీ జీవితంలో ఒక బ్యూటిఫుల్ టైటిల్ ముకుంద, ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్. సారీ తెలుగులో క్వశ్చన్ కదా. స్కిట్ చాలా బాగుంది. ఒక మగధీర పార్ట్ 2, ట్రాయ్ పార్ట్ 2 చూసినట్టు ఉండింది. అండ్ అంటే అలాగే అనిపించింది నాకు ఫస్ట్ నుంచి. ఒక కథ అలా స్టార్ట్ అయ్యి హీరో ఇంట్రడక్షన్ చాలా బాగుందండి, చాలా బాగుంది. వెరీ నైస్, అందరూ బాగా చేశారు. Thank you so much to the entire team of Mukunda, especially you, Varun. Thank you so much for coming to Zabardast. థ్యాంక్ యూ. శంకర్ సార్, మరి శంకర్ నేవాడిని పెట్టండి రా ఈ క్యారెక్టర్కి అని చెప్పుకునేంత పొజిషన్ నీకు జబర్దస్త్ క్రియేట్ చేసింది. అవునంటావా కాదంటావా? కామన్ మ్యాన్కి గురువారం, రీసెంట్గా మన ఎక్స్ట్రా జబర్దస్త్ వల్ల శుక్రవారం ఎన్నో రకాల సమస్యలతో ఎన్నో స్ట్రెస్లతో ఉండే వాళ్ళకి ఒక 1.5 hour నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వటం అనేది నిజంగా మన అందరి అదృష్టం. ఎస్పెషల్లీ మీ లీడర్స్ మంచి కామెడీ క్రియేట్ చేయటం, అది మీరు ఎంతో పుణ్యం కూడా చేసుకున్నట్టు అవుతుంది. జిందాబాద్ జబర్దస్త్. ఇప్పుడు జబర్దస్త్ లో పక్క టీం లీడర్స్ మీద పనిచేసేసి కామెడీకి కొత్త ట్రెండ్ సృష్టించాడు మన ధన్రాజ్. ఈ 100వ ఎపిసోడ్ లో తనదైన స్టైల్ తో ఎలా నవ్విస్తాడో చూడాలంటే లెట్స్ కాల్ అపాన్ ధనాదన్ ధన్రాజ్ along with his team. ధన్రాజ్ గారు
ఫోన్ రింగ్ అవుతుంది, ఫోన్ ఎత్తనే. ఏమండి దండరాజు గారు, ఫోన్ రింగ్ అవుతుంది, ఫోన్ ఎత్తండి. ఎవరు ఎత్తరు అండి? శ్యామ్ గారు నమస్కారం అండి. 100 ఎపిసోడ్ కదండి, కంగారు పడిపోతున్నాను. అయ్యో మీరేం కంగారు పడకండి, మొత్తం నేను చూసుకుంటున్నానండి. సార్ అన్ని స్కిట్లు అద్భుతంగా వస్తున్నాయండి, ఇరగదీస్తానండి. ఒక్క దండాజ్ స్కిట్ ఎక్కడో కొడుతుందండి, దాన్ని నేను కూర్చొని మొత్తం సెట్ చేసేస్తానండి నైట్లో. అవును దండాజ్ గారు, 100 ఎపిసోడ్ గురించి ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయండి శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారి దగ్గర నుంచి. ఏం చెప్పమంటారండి నన్ను? మీరట్ట కామెడీగా చూడకండి సార్, చచ్చిపోవాలని ఉంది నాకు. అరే ఏంటండి అంత డల్గా కూర్చున్నారు? అవునండి, జబర్దస్త్లో నుంచి చంటి కావాలని వెళ్ళిపోయాడండి. నేను అప్పుడు చంటికి చెప్పానండి, వద్దండి వెళ్ళిపోకండి అని చెప్పా, కానీ వెళ్ళిపోయాడు. చంటి పెద్ద ఇగో ఆర్టిస్ట్ అండి. మీకు లేదా ఇగో? మీకు లేదా ఇగో? నాకు ఇగో ఏంటండి? అసలు ధనరాజ్కి ఏం కావాలో నిజంగా తెలుసా నీకు? తెలియందే 2 సంవత్సరాల నుంచి ధనరాజు నేను జబర్దస్త్లో మెయింటైన్ చేస్తున్నానండి. తీయించేస్తాం మిమ్మల్ని. నన్ను తీయించేస్తాను. అసలు సంజయ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? అసలు ధనరాజు గురించి నీకేం తెలుసు? జబర్దస్త్ సెట్ లో ఉండే టీం లీడర్స్ బయటికి వెళ్తే అలానే ఉంటారు అనుకోకూడదు, ఉండరు. ఆ సెట్ దాడితే ఎలా ఉంటాడు తెలుసా నీకు? పంచిలేస్తాడు, పగలబండి వేపిస్తాడు, రాత్రితో కూర్చొని యూట్యూబ్ లో స్కిట్లు డౌన్లోడ్ చేస్తాడు. సంజయ్ గారు, నా గురించి మీరు గొడవ పడకండి. నేను మీ గురించి మాట్లాడలేదు, ధనాధన గురించి మాట్లాడుతున్నాను, నా ఎపిసోడ్ గురించి మాట్లాడుతున్నాను. తప్పంతా మీ వైపు చూపించడం. సంజయ్ గారు, ఇక మీరు నేను చెప్పినట్టు చేస్తారా? మీరు ఏ స్కిట్ ఇస్తే నేను అదే చేస్తానండి. ఓకే? నేను తప్పు చేశానని అక్కడ డైరెక్టర్ సంజీవ్ గారు అంటారు, నేను తప్పు చేశానని పొలం మీరు వెళ్ళిపోతుంటారు. ఈ పొద్దుక్క తెలిసిపోవాలి, జబర్దస్త్లో ఏం జరుగుతుందో నాకు తెలిసిపోవాలండి. ఇక్కడికి ఎవరు కావాలో ప్రతి అవసరాలు తీర్చడం జబర్దస్త్ మేనేజర్ గారు తప్ప, వచ్చిన కమిషన్ తెలియవద్ద టీం లీడర్ దగ్గర తీసుకోవడం తప్ప. ఈ పొద్దే తెలిసిపోవాలి నేనేం తప్పు చేశానో. చెప్పండి చెప్పండి చెప్పండి. మొత్తం మీరే చేశారు. మొత్తం మీరే చేశారు. ఇంకా చాలు. నేనేం చేశానండి? నేను కోల్పోయిన చాలా ఏడుకొండలు గారు. అరే ఏం కోల్పోయారు చెప్పండి, అందరు వింటారు. నేను జబర్దస్త్కి వచ్చినప్పుడు ఏముందో ఇప్పుడేం లేదో అదే నేను కోల్పోయాను. చిన్ని ఆనందాలు కోల్పోయాను తెలుసా ఏడుకొండలు గారు నేను మీ వల్ల. మీరు ఎప్పుడు మీ టీం లీడర్లు గొప్పగా ఉండాలి, గొప్ప రేంజ్లోకి వెళ్ళాలని ఆలోచిస్తారు తప్ప వాళ్ళకి ఏం థీమ్స్ ఇస్తున్నావు, దాంట్లో వాళ్ళు కామెడీ చేయగలుగుతున్నారా లేదని ఏ రోజైనా ఆలోచించారా? చెప్పండి, ఆలోచించారా? ఏమండి మీకు ఒక్క విషయం చెప్పమంటారా? నేనేది ఆలోచించినా జబర్దస్త్ రేటింగ్ గురించి ఆలోచిస్తానండి. అవును, మీరు రేటింగ్ గురించి ఆలోచిస్తారు కానీ మరి రేట్ల గురించి ఎప్పుడైనా ఆలోచించారా? అడిగిన దానికన్నా ఎక్కువ రేటింగ్ వస్తే ఆ సాటిస్ఫాక్షన్ ఏంటో మీకు తెలుసు. కానీ అద్భుతంగా స్కిట్ చేస్తే మార్కులు రాకపోతే ఆ బాధ మాకే తెలుసు. అయినా మీరు స్కిట్ చూస్తేనే కదా తెలిసేది మేము ఏం కొట్టే స్కిట్ చేస్తున్నామో ఏం కొట్టని స్కిట్లు చేస్తున్నామో అని. ఏదైనా ప్రాబ్లం ఉంటే అసిస్టెంట్తో మాట్లాడమంటారు, నాతో మాట్లాడండి ఏడుకొండల గారు, నా కళ్ళలో చూడండి, నాతో ఫ్రెండ్లీగా ఉండండి. దండాజ్ ఎప్పుడు ఆ మాట నేను అంటుంటాను కదా దండాజ్. అంటారు కానీ ఉండరు. మీకు బాగా నచ్చిన టీం లీడర్ని చేస్తారు, అందులో ఎవరినెవరిని పెట్టుకోవాలో కూడా మీరే చెప్తారు. ఆడికి మీకు గొడవ అయితే అంత తీసమని మీరు నన్ను కన్విన్స్ చేస్తారు. అప్పుడు నాకేమనిపిస్తుందో తెలుసా? స్కిట్లు చించేసి ఈ 100 ఎపిసోడ్ నేను చేయలేను. 3వ తారీఖు షూటింగ్ అని చెప్తారు, నేనేదో డేట్లు అడ్జస్ట్ చేసి 3వ తారీఖు షూటింగ్కి వస్తాం అనుకుంటాను. ఈ లోపల మీరు రష్మి గారి డేట్ లేదు, నాగబాబు గారి డేట్ లేదని 2వ తారీఖే పెట్టేస్తారు. బయట ఆబ్లిగేషన్స్ అడుగుతుంటే మేనేజర్లు నన్ను చూసి నవ్వుతున్నారు ఏడుకొండలు గారు. దండరాజు ఇలా రా అంటారు, ఏడుకొండలు గారు పిలిచారు కదా నేను వెళ్తాను. నా స్క్రిప్ట్ని మీ చేతిలో పెట్టుకొని
ఇదేం పంచు, ఈ పంచు ఇక్కడే, ఆ పంచు తీసి ఈ పంచు అంత ముందు వచ్చిందని. నా పంచులు కూడా మీరే చెప్పేస్తే గొంతు దాటి కొత్త పంచులు రావట్లేదు ఏడుకోండి. చంటి ఇక్కడ నన్ను కలిసినప్పుడు ఓ మాట అన్నాడు, 100 ఎపిసోడ్ మనం కలిసి చేద్దాంరా అని. కానీ ఈ 100 ఎపిసోడ్లా లేట్. మీరు చెప్పిన థీమ్స్ నేను చేయాలి, అంతేగా చేస్తాను. ఇంతకాలం ఒక మేనేజర్గా మీరు గెలిచారనుకుంటున్నారు కదూ, మిమ్మల్ని గెలిపించడం కోసం 2 సంవత్సరాలుగా 10 మంది టీం లీడర్లు ఓడిపోతూనే ఉన్నాం. ఇలా 10 మంది టీం లీడర్లు పదే ఎందుకు ఓడిపోతున్నారని వెనక్కి వెళ్ళి యూట్యూబ్లో కామెంట్ చూస్తే అందరూ మిమ్మల్నే తిడుతున్నారు, కానీ మమ్మల్ని ఎవరు పొగట్లేదు. నేను ఇచ్చిన టీములతో మీరు అఖిలాంధ్ర ప్రేక్షకులను నవ్విస్తున్నారు అనుకున్నానండి, అంతేగాని మీ దగ్గర తీసుకున్న కమిషన్తో మీరు బాధపడుతున్నారన్న విషయం నాకు ఇప్పటిదాకా తెలియదండి. ఏంటి సంజయ్ గారు చెప్పొచ్చు కదా, మీరన్నా వేణు గారు మీరు చెప్పొచ్చు కదా అండి. రాఘవ్ గారు, తన్నాజ్ గారు 2 సంవత్సరాలు జబర్దస్త్ బాధని ఎలా భరిస్తున్నారండి, నాకు చెప్పొచ్చు కదా. ఇందుకే చెప్పలేదు ఏడుకొనలు గారు, చెబితే చంటిలాగా నన్ను కూడా తీసేస్తాను. 2 సార్లు మటుకు మీ పర్మిషన్ లేకుండా ఆఫీస్కి వెళ్ళి చెక్కు తీసుకుందాం అనుకున్నాను, వాళ్ళు ఇవ్వలేదు. మీ సంతకం కావాలంట. ఇప్పటికీ పోయిన ఎపిసోడ్ చెక్ మీ చేతిలోనే ఉంది. ఇప్పుడు చెప్తున్నానండి, ఇంకా మీకు ఈ బాధలు ఉన్నావు, మీకు బాధలు ఉన్నావు. నేను చెప్తున్నాను ఏమండి, నా తల తాకట్టు పెట్టైనా పర్లేదండి. ఎవడిస్తాడు మీ తలకి? నా ఇల్లు తాకట్టు పెట్టైనా పర్లేదు. ఇప్పటి వరకు నేను తీసుకున్న కమిషన్లు ఎవరికి ఆడికి ఇచ్చేస్తానండి. నాన్న డబ్బులు ఖర్చు పెట్టుకోకండి, ఎక్కువ స్పోర్ట్లు కొనుక్కోండి. ఇంకొక హామీ కూడా ఇస్తున్నాను ధనరాజు నీకు. చెప్పండి. పైన చైతన్య కూడా పిలువు, ఎంత డబ్బులు కావాలంత ఇచ్చేద్దాం. నాన్న 100 కాదు, 200 కాదండి, 300 కాదు, 400 ఎపిసోడ్ల వరకు ఏఆర్టీ దగ్గర కమిషన్ తీసుకోండి అనుకుంటున్నాను. అంటే 400 ఎపిసోడ్ తర్వాత అందరిది కలిపి ఒకేసారి తీసుకుంటారు. ఏడవద్దు రష్మి, నీ చెక్ ఇచ్చేస్తారు. ఇన్ని బాధలు. జడ్జెస్ చెప్పండి. నాగబాబు సార్ చాలా బాగా చేసావు, ఏడుకొండల్ని బాగా బలి తీసుకొని. రాకేష్ బాగా చేసావు ఏడుకొండలు, మన సంజీవ్ లాగా తను బాగా చేశాడు. కూల్, నైస్. రోజా గారు చాలా బాగా చేశారు. సింపుల్ గా ఉన్నా కూడా పంచ్ ఎక్కడ కావాలో అక్కడ వేసి మమ్మల్ని బాగా నవ్వించారు. చక్కగా నవ్వించావు సింపుల్ గా. awesome 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 zabardast 100th episode. సో స్కిట్స్ చూసారు కదా. ఇప్పుడు మన జబర్దస్త్ స్టైల్లో లెట్స్ కాల్ అపాన్ అవర్ జబర్దస్త్ స్పైడర్, జబర్దస్త్ pathos king, memory king and gladiator and Charlie Chaplin and captain on the stage please. So boys, ready to look at the scores? Yes. Let's start with Chamak Chandra and team. Roja garu. Sudigali Sudhir and team. Roja garu. Akit Raghava and team. Roja garu. Chakalaka Shankar and team. Roja garu. Dhanadhan Dhanraj and team. Roja garu. Venu Wonders and team. Roja garu. So Ivaji, performer of the day goes to Venu Wonders. 100th episode winner Venu. రంగోలి రంగోలి రంగోలే
సింగారి గుగ్గల్లో పొంగాలే. Congratulations to Venu Wonders and team. Zabardast 100th episode lo meer gelcharu 5,000 rupees from Orthoped Oil and Syrup and 5,000 rupees from Physicam Laboratories. Ready to pose for the special 100th episode in Zabardast? Yeah. Ready! Life is sumna. Chiro, giro, shirto, skirto, we say they na. A country dress I na. I feast and pinche beauty address. Yekkada eduraina. Mechuku naina. Boom 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 boom. Ee papale lekapothe doom 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 doom. Low cardiac oxygen andam. So run, 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 run. Put your hands up and say let's have some fun.